కార్తిక, ఎక్కడి నుంచి వస్తున్నావు? మామ్, సుదీపకి మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చొస్తున్నాను. ఆ ప్లాస్టర్ ఏంటి? అది చిన్న దెబ్బ తగిలింది, గీసుకుపోయింది. కింద పడ్డావా? కింద పడడం కాదమ్మా, ఆల్మోస్ట్ తల పగిలి హాస్పిటల్కి వెళ్లేదాన్నేమో. అయ్యో, లాస్ట్ మినిట్లో తామాసి వచ్చి కాపాడింది. తామసినా? లేదంటే గోతిలో ఉన్న రాయి మీద పడేదాన్ని. తామస్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓహ్ సారీ అమ్మా. ఆ తామసి అని నీ దగ్గర విని విని ఆ పేరే వచ్చేసింది. తామసి కాదు, తాప్సీ. తాప్సీ ఎవరు? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. నేను గోతులో పడుతుంటే నన్ను సేవ్ చేసింది. మన కాలనీలోనే ఉంటుంది, హెర్బల్ బ్యూటీ కోచ్. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. అంత అమ్మవారి దయ. అందుకే నిన్ను కాటుకు పెట్టుకుని వెళ్ళమంటాను. అసలు ఎందుకు పెట్టుకోవడం లేదు? పెట్టుకున్నానమ్మా, ఇందాక వాటర్తో మొహం కడుక్కున్నాను, పోయినట్టుంది. అలా అయితే సేఫ్టీ కోసం కొంచెం కాటు కూడా తీసుకెళ్ళు. అలాగేనమ్మా. సరే పద, నీ టీటీ ఇంజెక్షన్ చేయిస్తాను. అమ్మా! అరే చెప్తున్నాను కదా, పద నాతో. అయ్యో వద్దమ్మా. హాయ్ కృష్ణ. ప్రియా, నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయాను. ఏమైంది? కృష్ణ, కృష్ణ, కృష్ణ. నేనే కృష్ణని. చూడు ప్రియా, నిన్ను చూడాలని, కావాలనే ప్రాబ్లంలో ఉన్నానని కాల్ చేశాను. ఈ టైంలో ఇంత టెన్షన్ పెట్టి నువ్వేదో ప్రమాదంలో ఉన్నావని అబద్ధం చెప్తావా? హే, భయపడ్డావా? ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేసి భయపడ్డా కృష్ణ. సరే చెయ్యంలే, కానీ సంక్రాంతికి నీతో పర్సనల్గా మాట్లాడదామంటే చుట్టూ అందరూ ఉన్నారు. మీ ఇంటికొచ్చి మాట్లాడే ధైర్యం లేదు, అందుకే ఇలా ప్రాంక్ చేశాను ప్రియా. అయినా ఈ టైంలో లవర్తో ఎవరైనా ప్రాంక్ చేస్తారా ముద్దపప్పు? సరే, ఇప్పుడేదైనా నైట్ క్లబ్కి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా మాట్లాడుకుందామా? అదేం వద్దు, నువ్వెక్కడుంటే అక్కడే ప్రశాంతంగా ఉంటుంది. పబ్బులు క్లబ్లు ఇవేం వద్దు కృష్ణ. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా, ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా? సరే ఇప్పుడు చెప్పు, ఇంత సడన్ గా ఎందుకు కాల్ చేసావు? మన ప్రేమ కథకు ఆ దేవుడు కన్నీళ్ల ముగింపిచ్చాడనుకున్నాను, కానీ ఆ ముగింపు ఆనంద బాష్పాలని ఇప్పుడు అర్థమైంది.
మనం ఎంత గొప్పగా ప్రేమించుకున్నా కాలం కలిసి రాకపోతే ఓడిపోవాల్సిందే. సహనంగా ఎదురు చూస్తేనే చివరి గెలుపు ప్రేమదే కృష్ణ. ఏంటి కృష్ణ సైలెంట్గా ఉన్నావు? ప్రియా, నా మీద నీకు కోపం లేదా? ఎందుకు కృష్ణ? మన నిశ్చితార్థం రోజు ఇంటికొచ్చి ఎంత గొడవ చేశాను, నీ మనసు ఎంత గాయపరిచాను. వర్ష చేసిన మోసం తెలియక వర్షను అన్యాయం చేయకూడదని నువ్వు ఆ రోజు నటించావు. అది అర్థం కాక నువ్వు కూడా నీ మీద కోపంతో విజయ్ని పెళ్లి చేసుకుంటానని నిన్ను రెచ్చగొట్టి ఈగోతో మాట్లాడాను కదా, మరి నువ్వు హర్ట్ అవ్వలేదా? నా గురించి వదిలే. ఆ రోజు నేను అంత హార్ష్గా మాట్లాడి ఉండాల్సింది కాదు. నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడం వల్ల మీ ఇంట్లో అందరూ సఫర్ అయ్యారు. అవును ప్రియా, నిన్ను దూరం చేసుకుని నేనెంత బాధపడ్డానో పక్కన పెట్టు. కానీ నువ్వు మీ నాన్న ఇద్దరు చావు అంచుల దాకా వెళ్ళడానికి కారణం నేనే కదా. వర్ష నిన్ను మోసం చేసింది, ఇందులో నీ తప్పేముంది కృష్ణ? ఒకరి చేతుల్లో మోసపోవడం కూడా చేతకానితనమే. అమ్మ కరెక్ట్ టైంకొచ్చి పెళ్లి ఆపకపోయుంటే మన ఇద్దరి జీవితాలు నరకంగా మారి ఉండేవి. సంక్రాంతికి ఇంటికొచ్చినప్పుడు నీ కళ్ళల్లోకి చూసి మాట్లాడడానికి కూడా భయమేసింది. తర్వాత నా మీద నీకెలాంటి కోపం లేదని అర్థమైంది. అందుకే నిన్ను కలిసి క్షమించమని అడగాలనుకున్నాను. దానికి ఇంకా ఆలస్యం చేయకూడదని ఇంత అర్జెంటుగా రమ్మన్నాను. ఇక్కడికొచ్చాక చెప్పాల్సింది సారీ కాదు, థ్యాంక్స్ అనిపించింది ప్రియా. ఎందుకలా అనిపించింది? కోరుకున్న అమ్మాయికి తాళి కట్టే యుద్ధంలో ప్రతి మగాడు గెలవలేడు. గెలిచే శక్తి మగాడికున్నా గెలిపించే శక్తి ఆడదానికి మాత్రమే ఉంటుందని అర్థమైంది ప్రియా.